ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఒక అదృష్టం, ఒక స్త్రీ రూపంలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకుంటే మీ తల తిరిగిపోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్త్రీ. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్త్రీ ప్రేమ అనేది ఈ రోజున దొరికేటువంటి ప్రేమ కాదండి. చాలా గొప్ప ప్రేమ, చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఈ రాశి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా ఈ రాశి వారిని ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజంగా అలాంటి స్త్రీ యొక్క ప్రేమ దొరకడం ఈ రాశి యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. ఈ రోజున ప్రేమలు ఎలా ఉంటున్నాయి ఈ రోజులో అంటే చాలా వరకు కూడా స్వార్థం, అంటే డబ్బులు చూసో, అందాన్ని చూసో, హోదా చూసో, పరపతి చూసో, లేదా వెనకమాల ఆస్తి పాస్తి చూసో, లేదా బైక్ ఉందనో, కారు ఉందనో, కనీస అవసరాలు తీరుతాయి అని చెప్పేసి ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తున్నారు. కానీ ఈ రాశి వారిని మాత్రం ఈరోజు ఈ స్త్రీ ఎలా ప్రేమిస్తుంది అని అంటే వారి దగ్గర నుంచి ఏ మాత్రం కూడా ఆశించదు. తను ఇవ్వాలనుకుంటుంది, కావాలని కోరుకోదు. స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజుల్లో దొరికే మామూలు ప్రేమ కాదు. భగవంతుడే వారిని మీకు తోడుగా పంపిస్తున్నాడు. ఒక నిస్వార్థమైన ప్రేమ అంటే మనిషిగానే ప్రేమించేటువంటి ప్రేమ. ఆ స్త్రీ యొక్క అవసరాలు ఏదైనా తీరుస్తారో, లేకపోతే ఆ స్త్రీకి ఏదో ఒక రకంగా సహాయపడతారనో, ఇలా ఏ రకంగా కూడా తను ప్రేమించడం లేదు. తను ఏమిటి అంటే ఒక నిస్వార్థంగా ఈ మనిషి రాకుంటే చాలు, ఈ మనిషి నా జీవితంలోనే ఉంటే చాలు, ఈ మనిషి యొక్క ప్రేమ నాకు దక్కితే చాలు, ఈ మనిషి నాకంటూ సొంతం అయితే చాలు అన్నట్టుగా ఒక రకమైనటి భావనతోటి ఆ స్త్రీ ప్రేమించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రేమను వీళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ రాశి వారు కూడా అనుమానిస్తున్నారు. ఏంటి, ఏమీ ఆశించకుండా ఇలాగా ప్రేమిస్తున్నారంటే ఏమీ ఆశించడం లేదంటే మేము కూడా నమ్మలేము. ఆ స్త్రీ ఏదో ఒక మా దగ్గర నుంచి కోరుకుంటుంది, కాకపోతే అదే అవసరం వచ్చినప్పుడు బయటపడిపోతుంది అని చెప్పేసి అదే వారు కూడా ఉన్నారు. ఆ స్త్రీని కొన్నాళ్ళుగా అనుమానించి అపార్థం చేసుకున్నవారు ఈ రాశివారు. కానీ తర్వాత వాళ్ళు పడింది కేవలం అపోహ మాత్రమే. ఇదంతా కూడా నిజమైనటువంటి ప్రేమ అని చెప్పేసే సమయం ఇది. ఈ రాశి వారికి ఏమిటి అంటే కాలక్రమేణా అర్థమవుతుందన్నమాట. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి ప్రేమ దొరుకుతాయండి. ఇలాంటి ప్రేమ కోసం ఎంతమంది గండాలు పెంచుకొని తిరుగుతున్నారు. కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా ఈ ప్రేమ ఫ్రీగా దొరికిందని చెప్పుకోవచ్చు. నిజంగా దైవానుగ్రహం వలనే ఈ యొక్క మంచితనం కూడా అనుకోవచ్చు, పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరో మనము ఇప్పుడే తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే, ఈ రాశి వారిలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోను ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ గురించి చాలా విషయాలు మీ మనసును తాకేలా చెప్పబోతున్నాం. మీ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు ఇవే అన్నమాట. కాకపోతే కొంతమంది విషయాలు బయటపడవచ్చు, ఇంకొంతమందికి బయటకు తెలియకపోవచ్చు. కానీ మా గురించి ఎలా తెలిసింది వీరికి అన్నట్టుగా మీరే ఆశ్చర్యపోతారు. అంత దగ్గరగా మీ జీవితానికి ఈ వీడియో చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇంకా ఈ రాశి వారిలోనే ఉన్నటువంటి పురుషుల విషయానికి వస్తే కనుక వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. చిన్న వయసులో నుంచే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక భయభక్తులతో పెరిగిన ఒక వ్యక్తులు, అలాగే గారాబంగా కూడా పెరిగిన వ్యక్తులు. తల్లిదండ్రులు వీరిని ఎంతో ప్రేమగా పెంచుతారు, అలా అయితే భయభక్తులతో కూడా పెంచుతారన్నమాట. కాబట్టి వీరి యొక్క పెంపకం కావచ్చు, వీరి యొక్క నడవడిక కావచ్చు, వీరి యొక్క పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా రూపం అంటే గుణగణాల సంగతుల గురించి మనం మాట్లాడుకుంటే మనిషిని కలిసిన తర్వాత తప్పదలేదు. కానీ రూపం ఫస్ట్ ఎవరైనా చూసేది మగవాళ్ళలోని, ఆడవాళ్ళు చూసేదైనా, ఆడవాళ్ళలో మగవాళ్ళు చూసేదైనా ముందు చక్కటి రూపం అంటారు. అంటే ఈ స్త్రీ చక్కగా ఉందని మగవాళ్ళు ఎలాగైతే అనుకొని చూస్తారో, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మగవారు ఎవరైనా చక్కగా ఉంటే వాళ్ళు అలాగే చూస్తారనమాట.
ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా వరకు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. అంటే వీరిని ఒక్కసారి చూసాము అంటే గనక ఏ స్త్రీ అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేటువంటి అందం అనేది వీరి సొంతం అవుతుంది. వీరి యొక్క హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్ కావచ్చు, ఇలా ప్రతిదీ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటారు. ఇక యవ్వన స్థితిలో వీరు ఏంటంటే చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు. కాబట్టి వీరిని చూసి ఆకర్షితులు అవుతారన్నమాట. అంటే ఫస్ట్ ఏమిటంటే రూపానికి ఆ స్త్రీ ఆకర్షితులు అవ్వడం జరిగితే ఇక తర్వాత తన యొక్క గుణగణాలు కూడా నచ్చుతాయన్నమాట. కొంతమంది ఏమిటంటే ఏదైనా సరే చూడగానే కొంతమంది సరే బాగున్నారులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ స్త్రీ ఏమిటంటే ఇక వదలలేకపోతుంది అన్నమాట. ఇదంతా దైవరీత్య కాలం ప్రకారం జరుగుతున్న వాస్తవం. ఇలా జరగడంలోని తప్పేమీ లేదండి. ఇది మీ యొక్క పరిస్థితి అయినా మీ మంచి మనసుకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవాలి. మీరు ఇంత చక్కగా ఉంటారు కాబట్టే కొంతమంది ఏంటంటే మనసుకు తీసుకుంటారు. అంటే వాళ్ళకు బాగా నచ్చుతారు, నచ్చడంలో కూడా బాగా నచ్చుతారు. ఈ రాశిలో ఉన్న పురుషులు ఏమిటంటే వీళ్ళకు ఆ స్త్రీకి బాగా నచ్చాడు అన్నమాట. అంటే ఆ స్త్రీ తన కోసం ఏదైనా సరే వదులుకునేంతగా ఏదైనా తన కోసం ఏమిటంటే తెలుసుకొని అంటే ఆ స్త్రీనే వెంట పడుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి వెంటే అతని గురించి తెలుసుకోవడం, అతని ఫ్రెండ్స్ దగ్గర తన ఫోన్ నెంబర్లు తీసుకోవడం కావచ్చు, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కావచ్చు, తను చేసే పని దగ్గర ఇలా కొన్ని విషయాలు ఏమిటంటే ఆ స్త్రీ తెలుసుకుంటుందన్నమాట. అలా తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ రాశి పురుషులు ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి పురుషులు ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది, మొండితనం కనిపిస్తుంది. ఎదుటి వారిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానం నచ్చుతుంది. అందం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా అందంతో పాటుగా గుణగణాలు కూడా నచ్చుతున్నాయన్నమాట. ఆ స్త్రీకి ఇక నచ్చేసరికి ఇలాంటి వాళ్ళని ఎలా వదిలిపెట్టుకోగలుగుతాము? ఏదో ఒక రూపంలోనే వీళ్ళు మా జీవితంలోనే ఉండాల్సిందే. వీళ్ళను మా జీవితంలోనే మేము పొందలేకపోతే కనీసం ఒక్కసారి అయినా మా జీవితమే వృధా అని ఆ స్త్రీ ఏమిటి అంటే మానసికంగా తను బలంగా అనుకుందన్నమాట. అలా మానసికంగా బలోపేతం అవుతుంది. ఎలాగైనా సరే సిద్ధం చేసుకోవాలనే విధానంతో ఇక అయితే ఈ రాశిలో ఉన్న పురుషులకి ఇవన్నీ కూడా తెలియదు. వీళ్ళు ఏమిటంటే మామూలుగా వీరి జీవితాల్లో వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటారు. ఒక బాధ్యతగా ఒక పద్ధతితో పెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఇక ఈ స్త్రీ ముఖ్యంగా ఎవరికైనా మీకు సందేశం రావాలంటే ఈ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట నుండి వచ్చినటువంటి స్త్రీ అంటే బంధువులు కానివ్వండి, లేకపోతే ఏదైనా దూరపు చుట్టరికాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా గతంలో వాళ్ళు చదువుకునే దగ్గర కావచ్చు. ఇక ఏ రకంగానైనా కూడా ఆ స్త్రీని ఇంతవరకు ఈ రాశిలో ఉన్న పురుషులు చూడలేదు. అలాగే ఆ స్త్రీ కూడా ఈ రాశిలో ఉన్న పురుషుని ఇంతవరకు చూడలేదన్నమాట. వీరు పూర్తిగా బయట నుండి వచ్చిన స్త్రీలే. అంటే ఎవరో అసలు తెలియదన్నమాట. బయట నుంచి వచ్చిన స్త్రీ అలా పరిచయం అనేది వీరికి మొదలవుతుంది. అయితే ఇలా ఇష్టం ఉంది, బాగా పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏదైనా సరే బిజినెస్ పనుల మీద కానీ, ఉద్యోగ పనుల మీద కానీ, వీళ్ళు ఏదైనా బయట పనుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీరు పనిచేసే ప్రాంతాల్లో ఈ స్త్రీ వీరికి పరిచయం అవుతుంది. అలా పరిచయం ఇక ఆ స్త్రీని మొత్తంగా తన గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పరిచయం కాస్త తను ప్రేమగా మార్చుకోవడంతో, అయితే ప్రేమ అనే కన్నా కూడా ఒక పిచ్చి అనడం న్యాయం. ఎందుకంటే అసలు ఆ మనిషి లేకపోతే నా లైఫే వద్దు అని అన్నట్టుగా డిసైడ్ అయిపోతుంది. ఇక పూర్తిగా తన గురించి తెలుసుకోవడం ఈ రాశిలో ఉన్న పురుషుడి గురించి, అయితే తను ఫోన్ నెంబర్ కూడా తెలుసుకోవడం, ఎట్లాగైనా సరే ఈ రోజున సంవత్సరం అవుతుంది. తన మనసులో తాను బాగా పెంచుకున్న ఇష్టాన్ని ఈ రోజున చెప్తుంది. తన మనసుతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఒక మనిషి గురించి మనం ఒక గంట ఆలోచిస్తేనే ఆ మనిషి వరకు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఆ స్త్రీ ఏంటంటే గతం కొద్దీ భారాలు మోసరుగా అలాగే ఆలోచించి ఏమిటంటే ఈ
ఈ పురుషుడితో మానసిక సంబంధాన్ని అంటే తనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా విని మాట్లాడకపోయినా కూడా మనస్సుతో సంబంధాన్ని పెనవేసుకుంటుంది. కాబట్టి ఈ పురుషుడు ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఒక వ్యక్తిగా తనకు కనిపిస్తూ ఉంటాడనమాట. అంటే తనను చూసి నవ్వుకోవడం, తన మాటలు నచ్చడం, తను ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాడా, ఎలా ఉన్నాడా అని చెప్పి ఊహించుకోవడం, తను ఎప్పుడు కూడా వస్తాడా ఈ దారిలో అని చెప్పేసి తన కోసం వెతకడం, తను వచ్చేదాకా వేచేయడం, చూడడం, తనని చూసి నవ్వుకోవడం, సంబరపడిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా సంతోషపడిపోతుంది ఆ స్త్రీ. అలా మనసుతో మీతో కలిసి ముడివేస్తుంది బంధాన్ని. ఇక ప్రేమ అనేది అక్కడితో ఆగలేదు. ఇక ఎలాగైనా సరే మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడడం అనేది జరిగితే అయితే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి స్త్రీ అండి. తను కూడా ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చిన మేలిమి జాతి స్త్రీ అన్నమాట. కనుక ఏమిటంటే ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా మాట్లాడలేరు కదా, మగవాళ్ళే మాట్లాడడానికి భయపడతారు, ఆడవాళ్ళు ఇక ఎక్కువగా బయటపడతారు, ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడతారు. ఇక స్త్రీ ఏమిటి అంటే ఎలాగైనా సరే ఇంకా ఏదో ఒక కారణంతోనే ఈ రోజున ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా చేయక ఫస్ట్లో మీకు అర్థం కాదు, కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఆ తర్వాత చేయగా తనకు నిదానంగా కూడా అర్థమయ్యే గడియ ఇది. ఈ గడియలో మీకు చాలా బాగా ఉంటాయని మీ మనసును ప్రేమ ఆకర్షిస్తుంది, ఆ స్త్రీ విధానం నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఈ రోజునే ఇలా జరగవచ్చు, లేదా కొద్ది రోజుల క్రితమే ఇలా జరిగి ఉండవచ్చు. ఈరోజు ప్రేమ బాగా ఆ స్త్రీలో మునిగిపోతారు. ఏ కారణం చేతనైనా సరే ఇలా చెప్పేసి ఇక ఈ పురుషుడు ఈరోజు అడగగా, ఎందుకు అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పేసి తనే దగ్గరగా వచ్చి అడిగేసరికి ఆ స్త్రీ ఏమిటంటే అలా ఒప్పుకుంటుంది. మీరు అడిగినా తను అడిగినా ఈ రోజున మనస్సులు కలుస్తాయి. ఆ స్త్రీ కూడా అతనికి నచ్చేస్తుంది. ఏమిటంటే ఇక అతను ఆటోమేటిక్గా నిదానంగా ఈ స్త్రీ చాలా టైం తీసుకొని ప్రేమను పెంచుకుంటుంది. తన ప్రేమను చూసి ఈ రోజున ప్రేమ అంటే ఏమిటో వారికి అర్థమవుతుంది. అతడికి ఏమిటంటే ఇప్పుడే మొదటిసారి కాబట్టి ఇతని ఇష్టాన్ని అంటే ఏమీ కూడా నచ్చింది కావడం ఓకే, కానీ మనసుతో ముడివేసుకోవడానికి అతనికి కాస్త సమయం పడుతుంది. ఈ రోజున ఈ సమయంలో వేచి ఉండండి. వేచి ఉండడం కూడా ఆనందం ఉంటుంది, కానీ గజిబిజిగా కూడా మీకు ఉండవచ్చు. ఇక ఏది ఏమైనా కానివ్వండి ఈ పురుషుడు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం జరుగుతుంది. ఇక ఇలాగా వారిద్దరూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవడం అంటే ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఆ స్త్రీకి ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కనిపించుతాయన్నమాట. ఇక కాలక్రమేణా వీరు మాట్లాడుకోవడం, చాలాసేపు ఫోన్లో మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఇలా వీరు కలుసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక అలా జరిగే నిదానంగా ఏమిటంటే వాళ్ళకి మానసికంగా బంధం ఏర్పడుతుంది. మనుషులు కూడా చాలా దగ్గరగా ఉంటారనమాట. ఇక అలా జరగగా ఏమిటంటే కనుక ఈ రాశి వారి అందరికీ కూడా వర్తిస్తుందని మేము చెప్పటం లేదు, కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుందని చెప్పేసి మేము చెప్పటం లేదు, కానీ ఎక్కువ శాతం అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా జరగగా వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇక ఈ రాశిలో ఉన్న పురుషులు వీళ్ళు ఏ పనిలో కూడా మానుకోరని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే ఉంటారు. ఆ స్త్రీతో మాటలు మాత్రం పరిచయం ఉంటూనే ఉంటాయి. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు సంపదల పరంగా కూడా కాస్త బెటర్ స్థితిలోనే ఉంటారు. ఒకరికి కాస్త కూస్తో సహాయం చేసే శక్తి వీరికి ఉంటుంది. అలాగే ఆ స్త్రీ వచ్చేటప్పటికి కాస్త కూస్తో కష్టాల్లో ఉన్న స్త్రీ. నిజానికి ఆ స్త్రీకి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర నుంచి సహాయం కావాల్సి వచ్చిన తను చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న కనీసం అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉండి కూడా అంటే ఈ రాశి వారు ఎలా ఉంటారు అంటే వీరి మైండ్ సెట్ అనేది మనం ఏదైనా వాస్తవాలే మాట్లాడుకోవాలి. వీళ్ళు కాస్త డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు, చాలా పిసినారితనంగా ఉంటారు.
ఇక అలా ఆ స్త్రీ అంటే డబ్బు అవసరం తెలిసిన నిజానికి ఆ స్త్రీ కష్టాల్లో ఉంది, ఇబ్బందిలో ఉంది. మనం సహాయం చేస్తే, అడిగితే, ఏదైనా హెల్ప్ చేస్తే తను తీసుకోగలిగేటువంటి ఇదిలోనే ఉంది అని తెలుసుకున్నా కూడా వీరు డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలో ఉంటారు. గబుక్కున ఈ రాశిలో ఉన్న పురుషులు పైకి ఖర్చు చేసినట్టుగా కనిపిస్తారు, కానీ వారి పర్సనల్ విషయాలకు, వాళ్ళ కుటుంబ విషయాలకు ఎంతైనా ఖర్చు చేసుకుంటారు. కానీ ఎవరికైనా రూపాయి ఇవ్వాలి అంటే మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారనమాట. అలాంటి మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. ఈ రాశి వారికి ఇక అలా ఉండగా ఏమిటంటే కనుక వీళ్ళు ఆ స్త్రీ సహాయం కావాలని తెలుసుకోకుండా పెద్దగా పట్టించుకోరు. ఇక తెలిసినా కూడా ఆ స్త్రీకి తెలుసు ఈ రాశిలో ఉన్న పురుషులు హెల్ప్ చేయరని తనకి తెలుసు. తెలిసినా సరే తను ఇష్టపడింది ఇక ఆ మనిషి యొక్క గుణగణాలని. అంతేగాని తను ఏదైనా సహాయం చేస్తాడా, నా కష్టాలు తీరుస్తాడా, నా కష్టాల నుంచి బయటపడేస్తాడా, ఇలా ఆలోచించడం. ఎందుకంటే ఈ పురుషుడు తన జీవితంలో ఉన్న తన కష్టాలు తనకి ఉంటాయి. ఆ పురుషుడితో జీవితంలో లేకపోయినా కూడా తన బాధలు తను పడాల్సి ఉంటుంది. తన కష్టాలు తీర్చుకోవాల్సిందని ఫిక్స్ అయిపోయిన స్త్రీ అంటే నా బాధలు నాకు తప్పవు కదా, ఎవరు ఏ మనిషి తీర్చినా కూడా, ఏ దేవుడు తీర్చడు నా బాధలు నాకు తప్పవు. ఇక ఇలాగే తను ఏమిటంటే తను బతికేదో తన కష్టాలు ఏదో తను పడుతూ ఉంటుందన్నమాట. అలాగా ఇక ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడితో మాత్రం మాటల్లో కానీ, ప్రేమలో కానీ ఏ మాత్రం కూడా అంటే నాతో మాట్లాడుతున్నావు కాబట్టి మా అవసరాలు తీర్చలేదని ఒక చనువు వచ్చిందని, అయినా సరే చనువు వచ్చినా సరే ప్రేమగానే చూపించింది, కానీ ఏ మాత్రం కూడా ఇంకో రకంగా చూపించకుండా ప్రేమగా ఈ రాశిలో ఉన్న పురుషుడితో అంతే ఇదిగా ఉంది. అలాగే ఇక ఈ పురుషుడితో ప్రేమగా మాట్లాడుతూ తన కష్టాలు కూడా బయటకు చెప్పింది కాదు. అంటే ఆ స్త్రీ ఏమిటంటే బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడకుండా తన బాధలు తనలోనే దిగమింగుకొని అతనితో మాట్లాడినంతసేపు ఫోన్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా కలిసిన ఆ బాధలు తనలోనే దిగమింగుకొని తనతోనే మాత్రం చాలా నవ్వుతూ మాట్లాడుతూ తనకు ఎలాంటి కష్టాలు లేవున్నట్టుగా చాలా ఇదిగా అలా ఉండదనమాట. బాధలు ఉంటే నిజానికి చాలా వరకు కూడా ఆ స్త్రీకి చాలా కష్టంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అన్నమాట. తనకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేని స్థితి నుంచి కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాల నుంచి ఆ స్త్రీ ఏమిటంటే అలాంటి జీవితంలో నుంచి బయటకు వచ్చిన సరే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి అమ్మాయి అండి. మంచి అమ్మాయి అయినప్పటికీ కూడా ఏమిటి అంటే తనకి వివాహం అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి వివాహం కాని వాళ్ళు కూడా ఉండొచ్చు. బాగా కష్టాలు అంటే తను సపోర్ట్ లేకపోవడం, తండ్రి సపోర్ట్ లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే భర్త పూర్తిగా పనికిరాని వాడు కావచ్చు. అలాంటి ఇది నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ అన్నమాట. కాబట్టి తనకేమిటి అంటే ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కరెక్ట్గా ఒక మగవారి దగ్గర ఉండాల్సిన లక్షణాలు కనిపించేసరికి తను వెంటనే ఆకర్షితురాలు అయిపోయిందనమాట. ఇలా కాకపోతే తన యొక్క దరిద్రం మళ్ళీ ఇంకొక రూపంలో బయటపడింది. ఏమిటంటే ఇతను ఏమాత్రం సహాయం చేయడని తెలిసినా కూడా మనసుని అంటే ఒక మనిషికి మనం మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు వాళ్ళు రూపాయి ఇస్తారా లేదా అని చెప్పి ఇట్లా ఎవ్వరు కూడా అనుకోరు కదా. తను కూడా అలాగే ఇష్టపడింది, కానీ ఇక తన లోకంగా తనే ప్రపంచంగా బతుకుతుందన్నమాట. ఇక అట్లాగా తన కష్టాలు తను పడడం, తను ఏదో పని చేసుకుంటూ తను బతకడం, ఇతనితో మాత్రం ఏమీ లేదు బాధలు అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. కానీ కాకపోతే వారి అంత గట్టిగా ఉన్నారంటే ఈ రాశిలో ఉన్న పురుషులు కూడా కాస్త కూస్త సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కాస్త కూస్తో అంటే ఆ స్త్రీకి నచ్చిన ఒక డ్రెస్ కొనిపించరు, కానీ లేదంటే తనకు అడగకపోయినా అప్పుడప్పుడు తనకు ఇంకా అడగట్లేదని తెలిసి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్తంత సాయం అంటే వారికి అవసరతలు కూడా వాటిని కొన్ని చిన్నగా ఖర్చులు పెట్టడం, సరదాగా బయటికి తీసుకొని వెళ్ళడం, ఇలాంటివి చిన్న పనులు చేయిస్తూ ఉంటారనమాట. ఏదైనా కాస్త కూస్తో ఏదైనా అవసరం కాస్త ఇది రూపాయిని తీసుకో అని చెప్పేసి ఇంకా చిన్న అవసరాలు అయితే మాత్రం చిన్నవి అయితేనే తీరుస్తారు. ఆ స్త్రీకి ఏదో ఒక సరదాని చిన్నగానే ఇస్తూ ఉంటారు. ఇక అలా తన జీవితం అనేది కొనసాగుతూ ఉంది. అయినా సరే తను ఏమాత్రం కూడా ఈరోజు ఏది అడగదు.
ఏ రోజు ఏది అడగదు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజుల అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, ఒక అబ్బాయి దొరికాడు అంటే ప్రేమిస్తున్నాడు అంటూ తన యొక్క ప్రతి లైఫ్ స్టైల్కి వారి దగ్గర నుంచే ఖర్చు పెట్టేస్తున్నారు. ఇవి కావాలి, అవి కావాలి, కొని పెట్టండి అని చెప్పేసి వారిని వాడుకుంటున్నారు. ఇలా అవసరాలకు వారిని అంతే లేకుండా వాడుతున్నారు. ఆ అబ్బాయిలు అన్ని రకాలు కొనిపెట్టిన ప్రతి ఒక్కదాని కాడ ఏదైనా సరే, ఏది ఇప్పుడు డబ్బు లేవు ఏదని చెప్పేసి అన్నారు అంటే దానికి కూడా అలగడం, కోపం తెచ్చుకోవడం, బంధం తెగిపోవడం, అంటే ఆ ప్రేమ అంతా విడిపోవడం. నాకు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నారు, నాకు అంటే నీ ప్రేమ కోసం నాకు ఎలాంటివి కొనిపెట్టలేకపోతున్నావు అని చెప్పేసి చిటికి మాటికి గొడవలు, కనిపించినంతసేపు కూడా గొడవలు, ఆ కాసేపు కూడా నవ్వు ఉండదు గొడవలు. ఇలాంటి ప్రేమలు అనేటివి ఉంటాయి. 3 రోజుల ముచ్చట అయిపోయింది ఈ రోజులో ఇది. కానీ అలాంటి ప్రేమ ఉంది అంటే ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ ఇది. ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడిపోతాయి వాటికి. కానీ ఏదైనా ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టుకు రావాలి. ఒక మనిషిని ఫస్ట్ అందరిని చూసి ఇష్టపడవచ్చు, కానీ ఎవరైనా అందంగా ఉండాలని కోరుకుంటారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. కానీ అందంతో తర్వాత మనిషిని అర్థం చేసుకొని ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ దొరకడం అదృష్టం అని చెప్పుకోవాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఇక ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆ విలువ అనేది తెలియటం లేదు. విలువ ఉన్నోళ్ళకేమో అలాంటి ప్రేమ దొరకటం లేదు. విలువ లేనోళ్ళకి అలాంటి ప్రేమలు ఎదురవుతున్నా కూడా అర్థం కావటం లేదు. అలాగా అర్థం కాక కొంతమంది పిచ్చోళ్ళలాగా దూరం చేసుకుంటూ ఉంటారు. అవి ఇవి అడిగేవాళ్ళు అంటే పడతారనమాట. అంటే మంచితనం అంటే అలసు కదా ఈ రోజుకి. పిచ్చితనము మంచితనం ఉంటే ఒక చులకన. ఇలాగే ఈ ఎదురుగా ఎక్కువగా ఉంటారనమాట. ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఈ స్త్రీ నా నుండి ఏమీ కోరుకోవటం లేదు అన్న విషయం అర్థమయ్యి ఇక తను కూడా తనతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో చిన్న చిన్న సరదాలు తీరుస్తూ ఉంటారు. అలాగే ఇక జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే వివాహమైన స్త్రీ మనకి ఇక్కడ కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు వివాహం కాని వాళ్ళు అనుకోండి, నిజంగా అలాంటి గొప్ప ప్రేమ దొరకడం అదృష్టంగా భావించి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఏమిటంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మంచి చెడు అన్నీ వారే అర్థం చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వివాహాలు అయిన తర్వాత ఇలాంటి పరిచయాలు కొంతమందికి జరుగుతున్నాయన్నమాట. అంటే ఆడవారు అటు మగవాళ్ళకు వివాహం జరుగుతున్నాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకు వివాహాలు జరుగుతుంటాయి. కానీ ఈ ఆడవాళ్ళకి ఏమిటంటే చిన్న వయసులోనే వివాహాలు చేసేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితిని బట్టి అంటే చిన్న వయసులోనే అంటే 14 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి అలా అమ్మాయిలకు చేసేస్తూ ఉంటారు. అలా ఎవరో ఒకరు చేతుల్లో తీసుకెళ్ళి ఆడపిల్లల్ని వదిలించుకోవాలనే క్రమంలో తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళకి ఉన్నాయని పాపం ఈ పిల్లల గొంతు కోసేస్తుంటారు. వీళ్ళ జీవితం వీళ్ళకి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే నిజానికి వారికి ఏమీ తెలియదు. అలాంటి సమయంలోనే పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ గొంతు కోసేస్తున్నారు. వారిని కష్టాల సుడిగుండంలోకి తోసేస్తున్నారు. ఇవన్నీ తెలిసేలోపే వీరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మొగుడు అంటే ఏమిటి అని తెలియదు, కాపురం అంటే తెలియదు, కడుపు అంటే ఏంటో తెలియదు, ఏది తెలియని పరిస్థితి. పెళ్లి చేసిన తర్వాత తెలిసి చేసిన తెలియక చేసిన పిల్లల్ని వాళ్ళు ఇప్పుడు పుడతారు. సంసారమే అవుతుంది. అలాగే దానికి తగ్గట్టుగా వాళ్ళ దురదృష్టం వశాత్తు దొరికేటువంటి వాళ్ళు కూడా నిజానికి దేనికి పనికి రాని వాళ్ళు దొరుకుతున్నారనమాట. అంటే పెళ్ళాం విలువ తెలియదు, పెళ్ళాం అంటే ఏంటో తెలియదు, ఒక సంపాదన మీద ఆశ ఉండదు, ఏమీ తెలియని వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలకి ఈ అమ్మాయిలకి ఏమిటంటే మంచి చెడు అనేది తెలిసిన అమ్మాయిలు అనమాట. అలా జరిగేసరికి వీళ్ళకంటే మనస్సు విరిగిపోతుంది. కొంతమంది మగవాళ్ళు సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి అంటారు. కానివ్వండి నిజమే, కానీ ఆ మాట కానీ సర్దుకుపోవడం అంటే ఎంతవరకు అండి? కనీసం తన కట్టుకున్నటువంటి భార్యకు ఒక 100 రూపాయలు పెట్టి ఒక 200 రూపాయలు పెట్టి చీర కూడా తీసుకురాకపోతే
అది కూడా పట్టించుకోనంత సర్దుకుపోవడమా, కనీసం తన యొక్క ఆరోగ్యం బాగోలేదు పెళ్ళానికి అంటే హాస్పిటల్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసుకోలేనంత సర్దుకుపోవడమా, కనీసం కడుపుకు ఆకలి అవుతుంది అంటే ఎప్పుడైనా సరే బాగోలేదు అంటే కనీసం ఒక పండు తీసుకురావడానికి కూడా ఆ పనికి రాదు, సర్దుకుపోవడమా. ఈ సర్దుకుపోవడం అంటే ఎంతవరకు సర్దుకుపోవడం, కొంతమందికి ఏంటంటే మళ్ళీ సర్దుకుపోవడం అనేటువంటి మాటలు ఎంతో దౌర్భాగ్యమని దరిద్రమని చూపిస్తూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు భరించలేక పక్కకు వచ్చేస్తుంటారు, ఇక తట్టుకోలేరు. ఏదైనా సరే మోసేవాడికి తెలుస్తుంది ఆ బరువు అనేది. అలాగే ఇక ఆ స్త్రీ తన భర్త దగ్గర నుంచి పూర్తిగా ఏమీ చేయలేనటువంటి భర్త అయినప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నిజానికి సర్దుకుపో అని చెప్పేసే వాళ్ళు కూడా సర్దుకుపోలేరండి. అంతటి దరిద్రం అనేది తమ భర్త చూపించేసరికి అలాంటి స్త్రీలు ఏమిటంటే కొంతమందికి బయటకి వచ్చేయాలనిపిస్తుంది, పక్కకు వచ్చేస్తారు. వారి పిల్లల్ని వాళ్ళే పోషించుకోవాలి, ఏదో ఒక పనికి వెళ్ళి ఇక్కడ కూడా పక్కకు వచ్చేసిన వాళ్ళని తన కుటుంబాలను పోషించుకోవాలి. అలాంటి పరిస్థితులు అనేటివి కొంతమందికి ఉంటాయి. అలాంటి స్థితిలో ఆ స్త్రీ ఏంటంటే తను అలా భర్త నుంచి దూరమైనటువంటి స్త్రీని ఏదో ఒక నివ్వండి, అలా పెళ్ళి కావచ్చు, పెళ్ళి కాకపోతే అలాగే ఏంటంటే కనుక ఆ స్త్రీ ఏమిటంటే ఇలాంటి స్థితిలో నుంచి కూడా కష్టాల నుంచి పిల్లలు కూడా ఉండడం ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ స్త్రీ ఏమిటంటే ఒక్క రూపాయి కూడా అనేది కూడా వారి దగ్గర ఆశించకుండా ఇతనితో అంటే మనిషి విలువ తెలిసినటువంటి మనిషి అన్నమాట, అట్లా అతనితో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ రోజునే ఇదంతా జరగవచ్చు. ఈ రోజునే మీ యొక్క ఆలోచనలో మార్పు కలగవచ్చు. ఎప్పటి నుంచో తెలిసిన స్త్రీ అయినా వారి కష్టాలను ఈ రోజున బయటపడవచ్చు, లేదా మీరే వారి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టవచ్చు. ఈ రాశి జాతకులు ఈ రోజున చాలా విచిత్ర పరిస్థితి ఉంటుంది, కానీ తట్టుకోలేని భావోద్వేగం ఎదురవుతుంది. ఈ రాశిలో ఉన్న పురుషుడు మాత్రం తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. కొంతమందితోనే పరిచయాలు అయితే కుటుంబాలను చూసుకోరు, పిల్లల్ని చూసుకోరు ఉంటారు. కానీ ఈ స్త్రీతో పరిచయం ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఏ మాత్రం కూడా అంటే ఏ రోజు జరిగిందో అప్పటి నుంచి తన కుటుంబానికి బాగా కలిసి వచ్చింది. ఈ రాశిలో ఉన్న పురుషుడు ఇంకా కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకోవడం పెరిగింది. అతడికి విపరీతంగా కలిసి వస్తుంది. తనకు పెట్టకపోయినా ఆ కుటుంబాన్ని అంతే భార్యను ఇంకా ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు చూసుకున్న ధన్యవాదాలు. జై శ్రీరామ్.